పెళ్లి పుస్తకం రాగీతో వెళ్దాం. తను మీ ఆఫీస్లో ఇంతమంది స్టాఫ్ ఉండగా నువ్వే ఎందుకే ఈ టాస్క్లన్నీ తీసుకుంటావు? మేమే స్వయంగా సాయం చేయాలని మా అక్క పేరు మీద ట్రస్ట్ పెట్టాం. అలాంటప్పుడు వేరే వాళ్ళకి ఎలా అసైన్ చేస్తాం చెప్పు? పిల్లలకి పుస్తకాలు పంచడం లాంటి మంచి పనులు చేస్తే నీకు కూడా పుణ్యం వస్తుందనే కదా నిన్ను రమ్మన్నాను. ఏం పుణ్యమో ఏంటో కానీ ఈ ఎండకి ఒళ్ళు మండిపోతుందే. తొందరగా ఫినిష్ చేసుకుని వెళ్ళిపోదాం. సర్లే రా. మ్. హాయ్ పిల్లలు. తను పాపా ఈ బుక్స్ తీసుకో. బుక్స్ మాకు ముందే ఇచ్చారు. ముందే ఇచ్చారా? అవును. ఓ, నీలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారనమాట ఈ సిటీలో. పోనీ ఈ బట్టలు తీసుకోండి. మాకు బట్టలు కూడా ఇచ్చారు. బట్టలు కూడా ఇచ్చారా? ఎవరు? మా అన్న. అన్న? అతను ఎక్కడుంటాడు? అదిగో అక్కడ. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ అండి. మళ్ళీ మీరేనా? రే అరుణ్, ఇట్రా, పాపని తీసుకెళ్ళు. మా ఇంటికొచ్చి నువ్వేనా అని అడుగుతారేంటండి? అంటే ఎక్కడికి వెళ్ళినా మీరే కనిపిస్తున్నారు, అందుకే అలా అడిగాను. ఆ క్వశ్చన్ నేను అడగాలి. ఎక్కడికి వెళ్ళినా నన్ను ఫాలో అవుతున్నారేంటండి? నేనేమైనా సెలబ్రిటీ అనుకున్నారా? మీరు మాకు సెలబ్రిటీ కాకపోయినా అక్కడ హాస్పిటల్లో, ఇక్కడ ఈ ఏరియాలో సెలబ్రిటీలానే అనిపిస్తున్నారు. ఇష్యూ, ఆ మాట గట్టిగా అనకండి బాబు. కొంతమంది పని పాట లేని వాళ్ళు మైకులు పట్టుకొని ఇంటర్వ్యూలు చేసి రాత్రికి రాత్రి మాలాంటి వాళ్ళని కూడా స్టార్లను చేసేస్తున్నారు. మీరేంటండి కవర్లు ఈ బాక్సులతో మా ఏరియాకి వచ్చారు? మా అక్క పేరు మీద ఒక ట్రస్ట్ ఉంది. ప్రతి సంవత్సరం పిల్లలకి బుక్స్, క్లోత్స్ ఇస్తూ ఉంటాను. అందుకే ఇక్కడికి వస్తే ఆల్రెడీ మీరు ఇచ్చేసారని తెలిసింది. ఓహో, సారీ అండి, ఆ విషయం నాకు తెలీదు. లేదంటే నేను వేరే ఏరియాలో పిల్లలకి ఇచ్చేవాణ్ణి. పర్లేదు, అయితే వీటిని మీరు అనుకున్న ఏరియాలో వాళ్ళకి పంచేయండి. మీ పుణ్యం నాకెందుకండి? మంచి ఎవరు చేసినా అందే వాళ్ళకి అందితే చాలు. పుణ్యం ఆటోమేటిక్ గా దేవుడే క్రెడిట్ చేస్తాడు. చాలా బాగా చెప్పారండి. అందుకే ఇవి వాళ్ళకి ఇచ్చేసేయండి. ఉమ్. ఇదిగోండి. మీకు జాబ్ లేదు అన్నారు కదా, అలాంటప్పుడు ఆ బుక్స్, బట్టలు అవన్నీ ఎలా కొంటారు? ఆ, ఎప్పుడైనా డబ్బు అవసరం ఉంటే ఏ పని దొరికితే ఆ పనికి వెళ్తానండి. నేను కడుపు నింపుకోవడానికి సరిపడా డబ్బు పక్కన పెట్టుకొని మిగిలిందంతా ఇలా పనిచేస్తుంటాను. ఓ గ్రేట్. నా ఫ్రెండు మీ పేరేంటో తెలుసుకోవాలనుకుంటుంది. షూర్, ఐఎమ్ చందు. ఐఎమ్ తనుజ. నైస్ నేమ్. థ్యాంక్ యూ. నా పేరు గీతు. ఓ, హాయ్ గీతు. హాయ్. తనుజ, చారిటీ గురించి ఎప్పుడైనా ఏదైనా డౌట్ వస్తే కాల్ చేయడానికి పనికొస్తుందేమో. చందు గారి నెంబర్ తీసుకోనా? చందు గారు, మీ నెంబర్ చెప్పండి. ఇటివ్వండి, నేనే డైల్ చేసిస్తాను. మ్. ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే కాల్ చేస్తాం చందు గారు. సరేనండి, బాయ్. బాయ్.
బాయ్ అండి. గీతు, అతని నెంబర్ మనకెందుకు? కవరింగ్ చేయకు. ఫస్ట్ టైం ఒక అబ్బాయిని నువ్వింత ఇంప్రెస్ ఫీల్తో చూడటం నేను గమనించాను. ఆ, అంటే అతను చేసే పనులు మాటలకి ఇంప్రెస్ అయ్యాను. అందులో ఏముంది? ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. ఇప్పుడు నంబర్ వద్దనుకున్నా తర్వాత కావాలనుకుంటే రాదు కదా, అందుకే తీసుకున్నా. నువ్వు పైకి చెప్పకపోయినా నీ మనసులో ఏదో తెలియని ఫీలింగ్ స్టార్ట్ అయిందని నాకు తెలుసులే. జస్ట్ షట్ అప్. పద. ఉమ్. మేడం, మీ పేషెంట్ చాలా టార్చర్ పెడుతుందండి. నేను డాక్టర్ గారు ఎంత చెప్పినా వినకుండా మాతో గొడవ పడుతుంది. ఇలా చేస్తే మేం ట్రీట్మెంట్ చేయలేమండి. ఏమైంది సిస్టర్? ఆవిడేం తినడం లేదండి. సెలైన్లు ఎన్నెక్కిస్తాం? భోజనం తీసుకొస్తుంటే విసురు కొడుతుంది, నా మీద అరుస్తుంది. ఆవిడ వల్ల రోజు డాక్టర్ గారితో నేను తిట్లు తినాల్సి వస్తుంది. మీరే ఏదో ఒకటి చెప్పి అన్నం తినేలా ఒప్పించండి. సరే, నేను తనతో మాట్లాడతాను సిస్టర్. ఓకే? అలాగే మేడం. అభి, మళ్ళీ ఎందుకు వచ్చావు సాక్షి? నీకు క్షమాపణలు చెప్పాలనుకున్నాను, చెప్పాను. ఈ అనాథని ఒంటరిగా వదిలే. ఏమైంది అభి? నిన్నెవరైనా ఇక్కడ చూస్తే, ఆ విషయం ఇంట్లో తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఏం పర్వాలేదు. నీకోసం చీరలు తీసుకొచ్చాను. చాలా రోజుల నుంచి ఒకే చీరలో ఉన్నావు. మార్చుకో. ఈ బ్రతుకే వద్దనుకుంటుంటే నువ్వేంటి సాక్షి చీర మార్చుకోమంటున్నావు? నేను చేసిన పనులకి నా జన్మే మలినమయ్యింది. నిజమేంటో తెలిసి నాలో మార్పు వచ్చినా ఏ ప్రయోజనం లేనప్పుడు ఎలా కనిపిస్తే ఏంటి? ప్రయోజనం లేదని నువ్వనుకుంటున్నావు. అదే ఆశతో బ్రతకమని నేను చెప్తున్నాను. మన పుట్టుకే మన చేతిలో లేనప్పుడు చావును కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఈ వంటి మీద చీరను వదిలిపెట్టినట్టు జరిగిందంతా మర్చిపోయి నువ్వొక కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి. తీసుకో.